Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు చేయలేదు మీరు? చెప్పాను కదా మీకు, ఆ రోజు మెడిసిన్ అయిన తర్వాత నేను ఎండి రేడియాలజీ రామచంద్ర మెడికల్ కాలేజ్ చేయాలని నాకు బాగా గట్టి కోరిక. చెన్నై మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది అక్కడ జాయిన్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది కర్ణాటకలో గుల్బర్గా కాలేజీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మా బ్యాచ్ నుంచి పోయినటువంటి వాళ్ళు. నాకు రేడియాలజీ చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ టైంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆల్రెడీ శ్రీరామచంద్రలో కూడా మేము ట్రై చేసాం, సీటు వచ్చేది, ఇంకా ఆల్మోస్ట్ జాయిన్ అవుతాం అనుకున్నప్పుడు మళ్ళీ మా ఫాదర్ చెన్నైకి ఎందుకు వెళ్ళడము, నువ్వు గుల్బర్గాలో అయితే మాకు హైదరాబాద్ దగ్గరగా ఉంటావు, రేపు పొద్దున ఏదైనా నాకు కూడా చేదోడు వాదోడు ఉండడానికి రాజకీయాలు రాజశేఖరు ఇలాగా గొప్ప రాజకీయ అదేం లేదండి, అట్లేం గుల్బర్గా అప్పుడు విన్నా నేను రాజశేఖర్ గారు చదివినటువంటి కాలేజ్ అని చెప్పి. బట్ అది దాన్ని ప్రామాణికంగా మాకు డిస్టెన్స్ దగ్గర అవుతుంది, మాకు కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది, దగ్గర ఉండొచ్చనే ఉద్దేశంతో ఆ కాలేజీలో చేద్దామని చెప్పడం జరిగింది. చేరుతున్న సమయంలోనే మళ్ళీ ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాం. మా ఫ్యామిలీ, మా మదరు, మా ఫాదర్ అందరూ కూర్చొని ఒకరోజు జనరల్గా ఇదే విషయం మాట్లాడుతూ ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను మళ్ళీ పీజీ చేసి 3 సంవత్సరాలు దూరం అవుతే మా ఫాదర్ కొంచెం పొలిటికల్గా అప్పుడే 2004 కావచ్చు, 2004 తర్వాత కావచ్చు, మీకు తెలిసిన విషయమే, కొంచెం ఆయన ఓడిపోవడం, కొద్దిగా చేదోడు వాదోడికి ఎవరు లేకపోవడం ఇంట్లో, ఆయన ఒక్కరు, నేనొక్కడిని, ఇలాగే ఒకరొకరు ఉండడంతో ఒకరికొకరు తోడుగుండాలనే ఉద్దేశంతో మా కుటుంబం అంతా కూర్చొని ఒకరు నిర్ణయం తీసుకున్నాం. సరే మీరు పీజీ వద్దు, నువ్వు ఏదన్నా కానీ మళ్ళీ ఒక 1 year ఏదైనా డిప్లొమా చేద్దాం, యూకే కానీ ఏదైనా వెళ్ళినప్పుడు ఒక 1 year డిప్లొమా చేసి దాన్ని మళ్ళీ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా పెట్టి దాన్ని మేనేజ్మెంట్కి తీసుకునే విధంగా మనం చేస్తే బాగుంటుంది, మీ ఫాదర్ కూడా తోడుగా ఉంటారని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల నేను పీజీ చేయలేకపోవడం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి మా ఫాదర్ మీద ప్రేమ అనేది నాకు ఆ రోజు చెప్పడం, మా ఫాదర్ వల్లనే ఆ రోజు నేను ఆగడం కూడా. సరే నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేకపోవడం. బట్ టుడే నేను నిజంగా చెప్తున్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేకపోయిన బాధ కంటే ఈరోజు మా ఫాదర్ చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా నా చేతుల మీదకి ఈరోజు ఎమ్మెల్యేలు ప్రజలు మా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ తండ్రి గారు ఎలా చనిపోయారు? తండ్రి గారు అన్ఫార్చునేట్లీ పెరియాంపులరీ కార్సినోమా అని చెప్పి ఆయనకు ఒక క్యాన్సర్ అండి. అది మామూలుగా వైటల్ ఏరియాలో వస్తుంది క్యాన్సరు. బట్ అది ఎంత బాధాకరం అంటే మాకు ఇట్స్ ఎ సడన్ ఆన్సెట్, మాకు అసలు తెలియదు. ఆయన చాలా యాక్టివ్ ఉండేవారు, చాలా కలివిడిగా మాట్లాడే వ్యక్తి, చాలా ఒక్కచోట కూర్చొని కాదు, ప్రజలు కానీ ఎప్పుడు కూడా వారితో ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ పొలిటికల్గా కానీ నియోజకవర్గంలో కానీ చాలా యాక్టివ్ తిరిగే వ్యక్తి. ఒకరోజు ఉన్నటువంటి ఒక చిన్న కాన్స్టిపేషన్ ప్రాబ్లం అని చెప్పి ఇక్కడే కర్నూలులో డాక్టర్ గారు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు, వారు ఇట్లా మీ ఫాదర్కి కొంచెం ఎందుకో నాకు క్యాన్సర్ అన్నట్టుగా డౌట్ ఉంది, కొంచెం మీరు మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన నాగేశ్వర రెడ్డి గారు డాక్టర్ గారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, వారి తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారు మా నాన్నగారికి ఇక్కడ ప్రిన్సిపల్గా ఉండేవారు, గతంలో చాలా సీనియర్ మ్యాన్, మా ఫాదర్కి చాలా దగ్గరగా ఉండేవారు. వారితో ఉన్నటువంటి అనుబంధంతో ఇమీడియట్గా నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి నేను రిపోర్ట్స్ తీసుకొని పోయి ఫాదర్ని చూపిస్తే ఇట్స్ ఎ షాకింగ్ న్యూస్, మాకు ఆయనకు పెరియాంపులరీ కార్సినోమా అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఇట్ స్పాన్ ఆఫ్ 1.5 yearలోనే మనకు అగ్రెసివ్ ట్యూమర్గా కన్వర్ట్ అయ్యేటువంటి ఇది, అది రావడం చాలా దురదృష్టకరం. ఒక్క హ్యాబిట్ లేదు ఆయనకు, పాపం ఎప్పుడు కూడా ఏ హ్యాబిట్స్ లేని వ్యక్తి, అది రావడమే దురదృష్టకరం. దానివల్లనే వారు మరణించడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉండేది అసలు? మీ తండ్రి గారికి మీరు ఒక్కరే సంతానము, అప్పుడు ఎలా ఉండేది అసలు? చాలా ఇబ్బందులండి, ఎందుకంటే నేను పొలిటికల్గా నేను ఎప్పుడు కూడా ఎక్స్పోజర్ లేదు నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది చూస్తే నేను ఒక్కడనే, అప్పుడు ఇంకా నేను చిన్న వయసు నుంచి నేను ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నా. నేను ఏదన్నా కానీ నిలదొక్కోవాలంటే కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత నేను మళ్ళీ నాకు ఒక సొసైటీలో ఒక స్థానం కానీ ఏదన్నా కానీ నిలబడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు. అటువంటి సమయంలో మాకు అన్నిటికీ శక్తి మా ఫాదర్ అనేవారే మాకు మెయిన్, మా ఫ్యామిలీకి కానీ ఏదైనా కానీ ఒక పెద్ద దిక్కు. ఆయనకి ఇటువంటి వ్యాధి రావడం నేను ఇటు నా తల్లి గారికి కూడా చెప్పుకోలేకపోయామండి, ఎందుకంటే మా మదర్కి లాస్ట్ మినిట్ వరకు చెప్పలేదు మేము, ఎందుకంటే ఆమె కొలాప్స్ అవుతారు ఈ విషయం తెలిసినప్పుడు. ఆ ఒక్క నిజాన్ని నా మనసులో దాచుకొని దాదాపు నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఏ రోజు కూడా చెప్పలేదు. దాదాపు 6 నెలలు విపుల్ సర్జరీ అని చెప్పి ఒక సర్జరీ కూడా చేయించి మా ఫాదర్కి నాగేశ్వర రెడ్డి గారి హాస్పిటల్లో దాదాపు కాన్స్టిట్యున్సీకి దాదాపు ఒక 3-6 నెలలు దూరం పెట్టి ఆ 6 నెలలు నేను ఇక్కడికి వచ్చేవాడిని. మా ఫాదర్ ఎక్కడ ఉన్నారంటే అందరూ కొంచెం ఫ్యాట్ ఉంది అని చెప్పి మనం ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్ళాం ఢిల్లీ అని చెప్పి ఆ రకంగా చెప్పి ఒక 3-4 నెలలు వీళ్ళకి కూడా పాపం ఇక్కడ ఎమ్మెనూరు ప్రజలకు కానీ మా నియోజకవర్గ లీడర్లకు కానీ బయట ప్రపంచానికి కానీ ఎవరికి తెలియదు. ఆ సర్జరీ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3-4 months ఆయన బాగానే ఉన్నారు.
ఇక్కడ తీసుకొచ్చాం. అప్పుడు అందరూ అడిగేవారు ప్రతి ఒక్కరు, ఏంటి సన్నగా అయిపోయారు మోహన్ రెడ్డి గారు, ఏంటి ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది అది ఇదని. అటువంటప్పుడు కూడా మేము ఏదో చెప్పేవాళ్ళం, అవును ఫ్యాట్ రిడక్షన్ చేసుకున్నారు ఆయన అని చెప్పి ఆ ఒక్క నిజం నాకు ఒక్కడికే తెలిసి చాలా మదన పడేవాడిని, నేను బయటికి చెప్పుకునేటువంటి పరిస్థితి. అన్ఫార్చునేట్లీ ఆయనకు మెటాస్టాసిస్ మళ్ళీ నోడ్ పాజిటివ్ రావడం, స్ప్రెడ్ అవ్వడం క్యాన్సరు. కరెక్ట్ అదే టైంలో దురదృష్టకరంగా మనకు ఈ ఎలక్షన్ రావడం, బై ఎలక్షన్, హెవీ ప్రెషర్ ఆయనకు. ఆ సమయంలో ఎలక్షన్స్లో అది కూడా ఖాతరు చేయకుండా, ఆయన ఆరోగ్యం కూడా ఖాతరు చేయకుండా, హెవీ జాండీస్ ఉన్నా కూడా కళ్ళు కూడా ఎల్లోయిష్గా అయిపోయి పాపం ఆయన ఎవ్రీడే నేను మా పార్టీ ఆఫీస్లో ట్రీట్మెంట్ ఇచ్చి నేను బయటికి తెచ్చేవాడిని. అటువంటి సమయంలో కూడా వారు ఎలక్షను, ఎమ్మెగనూరు ప్రజలు, పార్టీ అని చెప్పి చెప్పడం, ఆఖరిగా చాలా దయనీయమైన పరిస్థితి అయిపోయింది. ఆయన కదలలేని పరిస్థితి కూడా వచ్చింది. ఎలక్షన్ రిజల్ట్ కూడా అన్ఫార్చునేట్లీ ఓడిపోవడం, చాలా తీవ్రమైన ఇబ్బందులు. ఆ సమయంలో మొట్టమొదటిసారిగా హాస్పిటల్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి నాకు వచ్చి చెప్పడం, నువ్వు లీడర్గా ఎస్టాబ్లిష్ కావాలా, మీ ఫాదర్ పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వు నిలదొక్కుకోవాలా, ధైర్యంగా ఉండాలా, నేను ఉన్నానని చెప్పి వారు ఆ రోజు వారు చెప్పడం, నాకు రాజకీయ గురువు వారే. ఆ రోజు వారు చెప్పిన మాటని ప్రకారంగానే ఈరోజు కూడా వారి ధైర్యంతోనే నేను ఈరోజు నిలబడ్డం, వారి నమ్మకంతో సీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గెలవడం, ఎన్టీఆర్ గారి ఆశీర్వాదం కానీ, మా ఫాదర్ ఆశీర్వాదం కానీ, ఎమ్మెల్యే ప్రజల ఆశీర్వాదం కానీ ఈరోజు నా మీద ఉండడం, ఈరోజు మళ్ళీ చిన్న వయసులోనే నాకు కడప, అనంతపూర్ జిల్లా లాంటి ఉద్దండులు ఉన్నటువంటి జిల్లాల్లో ఈరోజు జనరల్ సెక్రటరీ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆ రోజు నేను పడ్డ కష్టాలు, నాకు ఆ పాఠాలే ఈరోజు నాకు ప్రతి ఒక్కటి కూడా నా యొక్క ప్రస్థానానికి దారి చూపిస్తున్నాయి. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.